నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీజాస్ కిచెన్. నేను మీ శ్రీజ. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను బిర్యానీ మసాలా. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ ఒక్క మసాలా ఉంటే సరిపోతుంది. ఏ కైండ్ ఆఫ్ బిర్యానీ అయినా సరే, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా సింపుల్గా అయిపోతుంది. వేరే ఏమీ మసాలా పొడులు అవసరం ఉండదు. ఈ ఒక్క బిర్యానీ మసాలా వేస్తే సరిపోతుంది. బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా వన్ టైం చేసి పెట్టుకున్నామంటే 2 నెలల వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా చూసేద్దామా? ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. స్టవ్ అయితే ఇంకా వెలిగించలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆన్ చేసుకుందాం. తర్వాత 5 ఎండుమిర్చి, తర్వాత ఒక 15 లవంగాలు. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత జావిత్రి ఒక 5 పీసులు. ఇవన్నీ కూడా 50 గ్రాముల మసాలా పొడికి చూపిస్తున్నాను. తర్వాత మిరియాలు ఒక 10, అలాగే దాల్చిన చెక్క ఒక 4 నుంచి 5 పీసులు తీసుకోండి. ఒక టీ స్పూను సోంపు. ఆ తర్వాత ఇవి ఉల్లి గింజలు, కలోంజీ అని అంటారు. అలాగే వీటిని నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు. ఆన్లైన్లో సెర్చ్ చేయండి. ఇది కూడా 1 టీ స్పూన్. ఇది వేయడం వల్ల మసాలా పొడికి చాలా మంచి రుచి వస్తుంది. అలాగే నల్ల యాలకులు, అలాగే పచ్చ యాలకులు. నల్ల యాలకులు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి దీనికి. ఇందులో వేసే ప్రతి ఒక్కటి కూడా మసాలా పొడికి చాలా మంచి రుచిని ఇస్తుంది. అలాగే 1 టీ స్పూను జీలకర్ర. తర్వాత ఇది వచ్చి దానిమ్మ గింజలు అండి, ఎండు దానిమ్మ గింజలు. ఇవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగనేది నేను ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు ఒక 5 నుంచి 6. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సేపు ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా మనం ఇందులోకి కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా వేయండి, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేయండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయడానికి. అప్పుడు ఈ మసాలా పొడికి బయట లాంటి రుచి వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టి చల్లారనిచ్చి ఇందులోకి మనం బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకోవాలి. వేడి నూనెలో ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం మనం ఇందులో పంచదార వేసామంటే కరెక్ట్గా వేగుతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా మనం వేస్తూ ఉంటే చక్కగా వేగిపోతాయి. అవి చల్లారిన తర్వాత కొంచెం కలర్ మారిన వెంటనే తీసేయండి. తర్వాత అవి కలర్ మళ్ళీ బ్రౌనిష్గా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా తీసిన తర్వాత అన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పసుపు వేసి మొత్తం గ్రైండ్ చేసేసి కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు కూడా దాని ఫ్లేవర్ని కోల్పోకుండా ఉంటుంది. ఇది 1 కిలో మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఏదైనా సరే మీరు తీసుకున్న దీన్ని 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. అంత మించి మాత్రం ఓవర్గా యాడ్ చేయకండి. ఒకవేళ స్పైసెస్ తక్కువగా ఉన్నాయంటే రెడ్ చిల్లీ పౌడర్ కానీ, గ్రీన్ చిల్లీస్ ఇలాంటివి వాడుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. మళ్ళీ మరో వీడియోలో